అందరికీ నమస్తే. నేను మీ రామ్మోహన్ రెడ్డి, మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్. మెటాఫోర్స్ కంప్లీట్గా వెబ్3 టెక్నాలజీ రెఫరల్ మార్కెటింగ్ సిస్టమ్ అండి. ఇక్కడ మన డెవలప్మెంట్కు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్3 టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఉంటాయండి. మెటాఫోర్స్ అనేది ఇవాళ వరల్డ్ వైడ్ చాలా సక్సెస్ఫుల్గా ఈ యొక్క డీసెంట్రలైజ్ విధానంలో నడుస్తున్న మార్కెటింగ్ సిస్టమ్ అండి. సో ఈ వెబ్3 కాన్సెప్ట్స్ అయిన ఎన్ఎఫ్టీస్, అదేవిధంగా మెటావర్స్ టెక్నాలజీ, క్రిప్టో గురించి మనం తెలుసుకుంటూ క్రమంలో ఇవాళ మన యొక్క టాపిక్ వచ్చేసి యునైట్వర్స్ గేమ్ఏఫ్ టైర్స్ను మనము యాక్టివేషన్ అండ్ రెన్యువల్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యునైట్వర్స్ గేమ్ఏఫ్ యునైట్వర్స్ గేమ్ఏఫ్ అనేది మెటావర్స్ టెక్నాలజీ. యునైట్వర్స్లో సెకండ్ స్టేజ్ వచ్చేసి, ఫస్ట్ స్టేజ్ మల్టీమైనింగ్, సెకండ్ స్టేజ్ వచ్చి యునైట్వర్స్ గేమ్ఏఫ్. ఇది మెటావర్స్ ప్లాట్ఫామ్కి, నియోదవ వర్చువల్ వరల్డ్కి మనము ఎంట్రన్స్ అన్నట్టు. సో ఇక్కడ 9 టన్నల్స్ ఉంటాయండి. వీటిని మనం యాక్టివేషన్ ఉంచుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్. సో ఇక్కడ టైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. కంప్లీట్గా 9 టైర్స్ ఉంటాయి, ఆర్ టన్నల్స్. సో ఈ విధంగా ఇలా ఉంటాయి మనకు. ఈ టైర్స్ని మనము యాక్టివేషన్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వీటిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని యాక్టివేషన్లో ఉంచుకొని అట్ ది సేమ్ టైం వీటిని ఎవరి మంత్ వీటిని రెన్యువల్ చేసుకోవడం వల్ల, అంటే రీయాక్టివేషన్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ వచ్చేసి, ఫస్ట్ టైర్స్ను మనము యాక్టివేట్ చేసుకోవడం వల్ల చిప్స్ ఎలివేట్ అవుతాయండి. ఈ చిప్స్ అనేవి మనకు ఈ యొక్క మైనింగ్కి దోహదపడడం జరుగుతుంది. మైనింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఈ చిప్స్ని ఎలివేట్ చేసుకోవడం వల్ల. సో చిప్స్ని ఎప్పుడైతే టైర్స్ని యాక్టివేషన్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మనకు చిప్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. ఈ చిప్స్ ద్వారా మనకు ఈ యొక్క క్వాంటమ్ వోర్ని మనము మైన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఆర్ఈఎస్, ఇక్కడ ఎనర్జీ అండి. ఇది ఆర్ఈఎస్ అంటే ఖచ్చితంగా మనకు యునైట్వర్స్ గేమ్ఏఫ్లో టైర్స్ యాక్టివేషన్ చేసుకోవడం వల్ల మనకు ఎనర్జీ రావడం జరుగుతుంది. ఈ ఎనర్జీ ద్వారా మనము జస్ట్ ఎన్ఎఫ్టీని రాయల్టీ పర్పస్ కోసం పంపింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఈ యొక్క టైర్స్ని, హయ్యర్ టైర్స్ని మనం యాక్టివేషన్ చేసుకోవడం వల్ల ఈ యొక్క టైర్స్ యొక్క వాల్యూమ్ నుంచి హాఫ్ ఆఫ్ ది ఆర్ఈఎస్ రావడం జరుగుతుంది. సో వీటి ద్వారా మనం ఏమవుతుందంటే, ఈ ఎనర్జీ, ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎనర్జీ విచ్ యూజ్ టు పంపింగ్ ది జస్ట్ ఎన్ఎఫ్టీ యాజ్ యాక్టివేటర్ పంపింగ్ కోసము ఆర్ఈఎస్ మనము పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఈక్యూఎన్, ఈక్యూఎన్ అంటే ఎనర్జీ క్వాంటమ్ నెట్వర్క్. చాలా వాల్యుబుల్ పాయింట్స్ అండి ఈక్యూఎన్. ఇండివిజువల్గా మనం టైర్స్ యాక్టివేషన్ చేసుకోవడం వల్ల మనకు ఈ యొక్క మైనింగ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. క్వాంటమ్ వర్ని మనం మైనింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము, మన టీం అండ్ రెఫరల్ టీం, మనమంతా మన యొక్క ఈ యొక్క మైనింగ్లోకి, యునైట్వర్స్ గేమ్ఏఎఫ్ యొక్క మైనింగ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల యాజ్ ఏ అప్లైనర్గా మనకు ఈక్యూఎన్ పాయింట్స్ రావడం జరుగుతుంది. సో ఈ ఈక్యూఎన్ పాయింట్స్ ద్వారా ఏమవుతుందంటే, రియల్ బిట్ ఫోర్స్గా వీటిని క్వాంటమ్ సాఫ్ట్వేర్ని మైనింగ్ చేయడంలో ఉపయోగపడడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ యొక్క క్వాంటమ్ సాఫ్ట్వేర్ ద్వారా బిట్ ఫోర్స్ కాయిన్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈక్యూఎన్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్ మెటావర్స్ టెక్నాలజీ. బిజినెస్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఎప్పుడైతే మనము హయ్యర్ లెవెల్స్ని యాక్టివేషన్ చేసుకోవడం వల్ల నియోదవ వర్చువల్ వరల్డ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజబిలిటీస్ ఉంటాయి, అంటే బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇక్కడ యునైట్వర్స్ గేమ్ఏఫ్లో టైర్స్ మనము హయ్యర్ టన్నల్స్ని యాక్టివేషన్ చేసుకోవడం వల్ల రా క్వాంటమ్ వోర్ని మనం మైనింగ్ చేస్తూ, అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్, అంటే మెటావర్స్ వర్చువల్ వరల్డ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్, అంటే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్, అదేవిధంగా కన్స్ట్రక్షన్, అదేవిధంగా గేమింగ్ జోన్స్లో వీటన్నిటిలో కూడా మనకు బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. మనకు ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అంటే హయ్యర్ లెవెల్స్ ఎవరైతే యాక్టివేషన్ చేసుకొని వాటిని రెన్యువల్ చేసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క టైర్స్ని మనము లైవ్లో ఉంచుకోవడం వల్ల, ఈ యొక్క యునైట్వర్స్ గేమ్ఏఎఫ్ యొక్క టైర్స్ ఆర్ టన్నల్స్ మనం లైవ్లో ఉంచుకోవడం వల్ల స్టేకింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సో స్టేకింగ్ ఆప్షన్స్ ఎలా వర్కౌట్ అవుతాయంటే,
ఇట్ ఈస్ ఎ ప్యాసివ్ ఇన్కమ్ which is the metaverse virtual objects, different type of metaverse virtual world లో different type of clothes, మెటీరియల్, గేమింగ్ మెటీరియల్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఇవన్నీ కూడా వర్చువల్గా వివిధ రకాల ఎన్ఎఫ్టీ ఫార్మాట్లో కానీ అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ మనము పర్చేజ్ చేసి వాటిని లెవెల్స్కి అనుగుణంగా స్టేకింగ్ ఉంచుకోవడం వల్ల మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేకింగ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి అన్నట్టు ఈ యొక్క గేమ్ యాప్లో ఎవరైతే వీటిని లైవ్లో ఉంచుకోవడం వల్ల. అట్ ది సేమ్ టైం చిప్స్, హయ్యర్ చిప్స్ ఈ యొక్క లైవ్లో ఉంచుకోవడం వల్ల వీటిని యాక్టివేషన్ చేసుకోవడానికి చిప్స్ జనరేట్ అవుతున్నాయి. మనం చూసాం వెబ్సైట్లో మనం లెవెల్స్ యాక్టివేషన్ చేసుకోవడానికి చిప్స్ అనేవి మనకు ఎలివేట్ అవుతున్నాయి. ఈ చిప్స్ అనేవి ఈ యొక్క మైనింగ్తో పాటు డిఫరెంట్ టైప్ బెనిఫిట్స్ అనేవి నెక్స్ట్ మెటావర్స్ ప్లాట్ఫామ్లో చేయబోయే బిజినెస్లో ఇవి స్కేలబుల్గా ఉంటాయి, అంటే ప్రామాణిక కొలతగా ఉంటాయి అన్నట్టు. సో అదేవిధంగా మనకు బిట్ఫోర్స్ అండి. సో మనం చెప్పాము బిట్ఫోర్స్ గురించి చాలా వాల్యుబుల్ కాయిన్ అని చెప్పాము. ఇట్ ఈజ్ ఎ వర్చువల్ కాయిన్ విచ్ క్రియేట్ ఆన్ ది ఓన్ బ్లాక్ చైన్, బిట్ఫోర్స్ బ్లాక్ చైన్. నియోదవ వరల్డ్ వర్చువల్ వరల్డ్ యొక్క ఓన్ బ్లాక్ చైన్ బిట్ఫోర్స్ బ్లాక్ చైన్ మీద క్రియేట్ అవుతాయి. చాలా లో సప్లై ఉంటాయి. అదేవిధంగా మైనింగ్ డిఫికల్టీ కూడా క్రమంగా స్టెప్ బై స్టెప్ చాలా డిఫికల్ట్ అవుతుంది. సో బిట్ఫోర్స్ని మనము చాలా వాల్యుబుల్ అసెట్గా మనం భావించవచ్చు. నిన్నటి దుబాయ్ మీటింగ్లో మనకైతే వరల్డ్ వైడ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి లీడర్స్ మీట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ఈవెంట్లో, దుబాయ్ ఈవెంట్లో ఆల్రెడీ మనకు లాడో సార్ గారు చెప్పారు, బిట్ఫోర్స్ అనేది చాలా వాల్యుబుల్ కాయిన్, యాజ్ లైక్ రియల్ బిట్ కాయిన్ లాగా ఇది కూడా వర్క్ అయ్యే అవకాశం ఉంది. అంటే చాలా వాల్యుబుల్గా అవుతుంది అన్నట్టు ఈ యొక్క బిట్ఫోర్స్ కాయిన్. సో ఈ విధంగా మనము ఈ యొక్క టైర్స్ని మనము లైవ్లో ఉంచుకోవడం వల్ల, యాక్టివేషన్ చేసుకుని లైవ్లో ఉంచుకోవడం వల్ల సింపుల్గా మనకు ఉపయోగపడే బెనిఫిట్స్ ఏంటంటే మనకు చిప్స్ ఎలివేట్ అవుతాయి. చిప్స్ అనేవి లైఫ్ టైం మనకు మెటావర్స్ ప్లాట్ఫామ్లో యూజబుల్ ఉంటుంది. అదేవిధంగా క్వాంటమ్ వోర్ని మనం మైనింగ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనము మన టీంని ఈ మైనింగ్లో యాక్టివేషన్ పార్టిసిపేట్ చేయడం వల్ల ఎనర్జీ క్వాంటమ్ నెట్వర్క్ ఈక్యూఎన్ పాయింట్స్ రావడం ద్వారా వాటి ద్వారా మనం బిట్ఫోర్స్ని మనము కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్టేకింగ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. అంటే టైర్స్ను ఎక్కువ మొత్తంలో టైర్స్ని యాక్టివేషన్ చేసుకోవడం వల్ల స్టేకింగ్ ఆప్షన్స్ మనకు చాలా వరకు బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా యునైట్వర్స్ గేమ్ యొక్క టైర్స్ అనేవి మెటావర్స్ వర్చువల్ వరల్డ్, నియోదో వర్చువల్ వరల్డ్లో మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇవన్నీ మీరు గమనిస్తారని, అంటే ఇవన్నీ కూడా నా యొక్క అంచనాలు, అంటే ఈ విధంగా వర్క్ అవుతాయి అని. ఇంకా అంతిమంగా మనం కన్క్లూజన్ రావాలంటే మీరు కూడా కొంత వీటి గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను అండి. థ్యాంక్ యూ అండి.